ప్రభువుకి మహిమ కలుగును గాక. ఆమేన్. సంతోషము. ఇది నా వాక్య ధ్యానం జరిగించుకుందాం. పరిశుద్ధ లేఖన భాగములో నుండి భక్తుడైన అపోస్తలుడు పౌలు భక్తుడు మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదువుకోము. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. చాలండి. చిన్న ప్రార్థన. మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దృష్టి సాధకుడా, సృష్టి సాధకుడా, మాకు నష్టి కలగకుండగా నీ దృష్టి మా యందు ఉంచి సంతుష్టి అను భాగ్యమును మాకు కలిగింపజేసిన తండ్రి, నీకే స్తోత్రములు. ఈ సమయమున మా దైవ జనునికి మీరు బయలుపరచిన బైబిల్ మిషను వర్తమానములలో కాల గణిత పరిశుద్ధ ధన్యతను తెలియజేసిన ఈ ప్రశస్త వర్తమానముని బిడ్డలకు తెలియజేస్తుండగా ఈ ఆత్మ సంతుష్టి మాకు దయచేయమని దయగల యేసు నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు ఈ పరిశుద్ధ వాక్యమునకు వినుచున్న మీకును బోధించు నాకును మహామహిమ కలిగిన తేజో కాంతి దయచేయును గాక. ఆమేన్. ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, మహిమ సమాజమైన వాళ్ళారా, ఈ వాక్య భాగాన్ని కాస్త క్లుప్తంగానే వర్ణించాలి. ఒక 5-10 నిమిషాలు ఎక్స్ట్రా అయినా సరే నా వంకల బుర్రేసి చూడదు. ఎందుకంటే 1954 సంవత్సరంలో ఫాదర్ దేవదాసయ్య గారికి బేతేలు గృహములో దేవదేవుడే బయలుపరిచిన వర్తమానము ఈ వర్తమానం. ఒకనొక దినమునట రాజమండ్రి ప్రాంతంలో అయ్యగారు వారుంటున్న గృహంలో సన్నిధి చేసుకుంటున్నారంట. సన్నిధి చేసుకుంటుంటే ఇది మంచి ఎండాకాలం. ఎండాకాలం మాత్రమే కాదు, పెళ్లి కాలం కూడా. అలుపు లేని వివాహాలు జరిగేటువంటి మాసము ఏప్రిల్, మే, జూన్. దైవజనులు కూడా ఉదయ కాలాన ప్రభు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన గృహము ఎదురుగుండా ఒక పెళ్లి మేళం వెళుతుందంట. వెళ్తుంటే పెళ్లిళ్ళు మేళం వెళ్ళేటప్పుడు అక్కడ ఏమేమి ఉంటాయి? డప్పులు ఉంటాయి, బూరలు ఉంటాయి, సన్నాయిలు ఉంటాయి. ఇలాగవన్నీ వాయించుకుంటూ పెద్ద పెద్ద శబ్దాలతో వెళుతుంటే దైవజనుడు చేసుకునే ప్రార్థనకు ఏం కలిగిందంట? భంగం కలిగిందంట. ప్రార్థనా భంగం కలిగిందంట. అప్పుడు వెంటనే లేచి అయ్యా కాస్త ఆపండి అని చెప్పటానికి లేచి వెళుతున్నప్పుడు దైవజనులను ప్రభు ఆపి, దేవదాసు నువ్వు మహిమలో నుండి వెళ్ళిపోతున్నావు అన్నారంట. ఏమన్నారండి? నువ్వు మహిమలోనికి ప్రవేశించే సమయము గడియ దగ్గరికి వచ్చింది. నువ్వు నా ఆత్మీయ ధన్యతలోనికి ప్రవేశించబోతున్నావు ఈ ప్రార్థన ద్వారా. కానీ ఆ లోకపు స్థితి నువ్వు గమనించుకుని నువ్వు దాటిపోతున్నావు, జాగ్రత్త అనగానే అప్పుడు అన్నారు ప్రభువా, మరి ఈ లోకము నీ ప్రార్థనకు అడ్డవుతుంది, మరి దాన్ని ఆపకపోతే ఎలా అంటే నువ్వు లోకము దాని పని అది చేసుకొని పోతుంది, మరి నువ్వు నీ పని చేసుకుని పో అన్నారంట. అప్పుడు దైవజనునికి కలిగిన అనుభవం ఏమిటంటే కళ్ళు ప్రభువుని చూస్తున్నాయి, ఆత్మ ప్రభువుని చూస్తుంది, నోరు ప్రభువు మాట పలుకుతుంది, కానీ చెవులు మాత్రం ఏం చేయట్లా? ప్రభు వైపు లేవు. అందువలన ఆ సమయమున నీ సర్వ అవయవములను నా దృష్టి యందు ఉంచి ప్రార్థించినట్లయితే నీకు ఈ లోకం కనబడదు అనగానే ఈ చెవులను కూడా ప్రభువు మీద ఉంచి ప్రార్థించినప్పుడు ఆ శబ్దం ఆగిపోయిందట. దేవుని ప్రియమిత్రులారా, దైవజనులు ఆ దినమున పొందుకున్న వర్తమానము పేరే దేవుని మాట దాసుని నోట. పరిశుద్ధ లేఖన భాగంలో ఇక్కడ చూస్తే మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో భక్తులు తెలియజేస్తున్నారు, ఆ మాటలతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ప్రభు దేవుని ప్రియమిత్రులారా, మొదటి మాట బోర. మొదటి మాట ఏంటండి? బోర. బోర ఎందుకు? బోర అంటే ఏంటి? ఇది నాన్న ఉదయకాల ఆరాధన ప్రారంభం అవడానికి ముందు సండే స్కూల్ పిల్లలకు మీకు కూడా ఫలానా సమయానికి ఆరాధన అని చెప్పుట నిమిత్తం 7 గంటలకు లేక 7:30కు నేను చేస్తా,
ప్రభువు నామమున మీకెల్లరకు మరణాత, పలానా సమయాన ఆదివార ఆరాధన, పలానా సమయానికల్లా మీరు హాజరవ్వాలని ఏం చేస్తాం? ఒక మాటల సందేశాన్ని తెలియజేస్తాం. దేవుని ప్రియమిట్ల, అలాగే ఈ బోధ కూడా ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ ప్రభువు వచ్చుచున్నారు అని తెలియచేయటకు ఈ బోర ఏమై ఉన్నదంటే సందేశము తెలుపున్నది అయి ఉన్నది, లేక దేవుని స్వరం. బోర అంటే ఏంటండి? దేవుని స్వరం. దైవ వాక్యములో మనము గమనించినప్పుడు మహాభక్తునిగా పిలువబడిన మోషే గారు ఆది కాండము తరువాత నిర్గమ కాండమును, తరువాత లేవి కాండమును, సంఖ్యాకాండమును, ద్వితీయోపదేశ కాండములని 5 కాండాల్లోనే 5 పుస్తకాలు రాశారు. ఆఖరి సువార్తికుడు, ఆఖరి పరిచారకుడైన యోహాను గారు కూడా 5 పుస్తకాలు రాశారు. 3 పత్రికలు, ఒక సువార్త, ఒక ప్రకటన గ్రంథం. వారికి 5 ఇచ్చావు, ఈయనకి 5 ఇచ్చావు, మరి ఈ వృద్ధుడికి ఎందుకు నాయన ఇన్ని పుస్తకాలు ఇచ్చావంటే ప్రభు అన్నారంట దైవజనుతో, వారు నా పంచగాయముల యొక్క మహిమను వర్ణించిన వారు, కానీ నీవు రానయ్యున్న నా సంఘమును నాలో ఇమిడ్చి వేయుట నిమిత్తము సిద్ధము చేయు సాధకుడవై ఉన్నారని ప్రభు తెలియజేశారట. దైవజనులు రాసిన ప్రతి పుస్తకము సంఘాన్ని గురించి, వధువు సంఘాన్ని గురించి, సంఘ సిద్ధపాటుల గురించి. ఇక్కడ మనం చూస్తే మరి అటువంటి సంఘము రానున్న దినాల్లో ఏ స్వరాన్ని వినాలి? ఇప్పుడు దైవజనులు ప్రార్థన చేసుకున్నప్పుడు బయట శబ్దం వినబడితేనే ఆయన ఏమైపోయారంట? ఆయన ప్రార్థన దృష్టిలో తొలగిపోయారు. ఈ రోజు మనకు ఎన్నో చెడు మాటలు వినబడుతున్నాయి చెవులోకి. ఈ చెడు మాటలన్నీ ఇక్కడ ఉన్నప్పుడు కడబోరం రోజునప్పుడు వినగలుగుతాం మనం ఏమా? ఇప్పుడు 100 గ్రాములు సునాయాసం ఎత్తాం, 100 కిలోలు ఎత్తలేము. దానిపైన ఇంకొక గ్రాము పెడతానని ఎవరు ఒప్పుకుంటారా? ఎత్తలేని 100 కిలోల మీద 1 గ్రాము పెడతాను అంటే ఎవరు ఒప్పుకుంటారా? అదే 100 గ్రాముల మీద 1 కిలో పెడతానంటే ఒప్పుకుంటాం. దైవజనుడు అంటున్నమాట, లోకము అనేటువంటి పాపపు స్థితి నీ చెవులలో కర్ణబేరుల చోటులో అది పేరుకుపోయిన తరువాత నీకు ఇంకా చెవులు వినబడతాయా? దేవుని స్వరం వినబడద్దా? అందుకే దైవజనులు లోకముతో నీ సంఘము ఏకమాయను. లోకము అనే స్థితిని చెవులో పెట్టుకోవడం వలన ఇది లోకంలో కలిసిపోతుంది, సంఘం ఏమైపోతుంది? లోకంలో కలిసిపోతుంది. మరి లోకము సంఘములో కలవాలా? సంఘమే లోకంలో కలవాలా? లోకము సంఘములో కలవాలి. కానీ దైవజనుని ఆ దినమున అందుకున్న వర్తమానంలో మొదటిది బోర అనగా దేవుని స్వరం. భక్తుడైన మోషే గారు సినాయి పర్వతమును దిగి వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇశ్రాయేలు జనులైన వారంటారు, ఓ మోషే, నువ్వు దయచేసి ఆ ప్రభు మాటలు ఏవైతే ఉన్నాయో అవి నువ్వు విని మాకు చెప్పు. ఎందుకంటే ఆయన సరాసరి మాతో మాట్లాడితే మేము ఏమైపోతాం? చనిపోతాం. అంటే దేవుని స్వరం ఎటువంటి స్వరం అండి? ఇక ఏమని రాశారు? ఎంతో గంభీరమైన ఘోష, జనులతో మాట్లాడు సంతోష, హరితమైన భాష, గంతులు వేయుచు కెరటాల జనాలు, గంతులు వేయుచు కెరటాల జనాలు, సంతోషముతో తడుపుచున్న పను యెహోవాను గమనింపగలరు. మన దేవుని మహిమ యెహోవాను వివరింపగలరు. గమనించే శక్తి మాకు లేదంటున్నారు ఇశ్రాయేలీయులు. వివరించే అంత శక్తి మాకు లేదన్నారు ఇశ్రాయేలు. అందుకే నువ్వు గమనించు, నువ్వే వివరించు అంటున్నారు. ఎందుకంటే ఆయన మాట చాలా గంభీరమైనది. అలాగే ఆ మాట వినకపోతే సంతోషభరితమైన దీవెనలు మేమేమైపోతాం? కోల్పోతాం. మాకు ఆయన మాట కావాలి, ఆయన దీవెన కావాలి, కానీ స్వయంగా ఆయనే చెప్తే మాత్రం మాకు వద్దు అంటున్నారు. అందుకే ప్రియులారా, కడబోరం రోగినప్పుడు సమాధుల్లో ఉన్నోళ్ళు వేస్తారు, కడబోరం రోగినప్పుడు మృతులకు భక్తులు వేస్తారు. అంటే వారు ఏం చేస్తున్నారంటే ఆ స్థలములో ఉండి ప్రభు బోర కొరకు ఎదురు చూస్తున్నారు. మనం ఎక్కడుండి మనం ఏం చేయాలా? లోకపు బోరలను విడిచిపెట్టి మనం ఏం చేయాలి?
దేవుని శబ్దము కొరకు, దేవుని స్వరం కొరకు అని పెట్టుకోవాలి. మొదటిది బోరా, ఇక రెండవది వచ్చేసరికి ధార. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాము. నా ఉపదేశం ఎట్లా ఉందంట? వాన వలె కురిసేది అయి ఉన్నది. నా వాక్యం మంచు వలెను లేత గడ్డి మీద పొడు చినుకు వలె, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండను. ప్రభువుల దేవుని ప్రియబిడ్డలారా, వర్షం అంటే ఏంటి? పచ్చిక అంటే ఏంటి? దేవుని ప్రియబిడ్డలారా, వర్షాకాలం ఎన్ని నెలలు? 4 నెలలా? 3 కదా? మొత్తం ఎన్ని కాలాలు ఉన్నాయి? 12 కాలాలు. అయ్యో, డిగ్రీలో చదువుతున్నది ఉన్నారు ఇక్కడ. మొత్తం ఎన్ని కాలాలండి? కానీ నిజానికి 6 ఋతువులు ఉన్నాయి. ఎన్ని ఋతువులండి? నన్ను అడగబాకండి, నేను చదువుకోవాలా, నేను విన్నా అంతే. ఆరోన మానవుని కోసము 6 రకాల ఋతువులను పుట్టించాడు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, హేమంత ఋతువు. గ్రీష్మ చెప్పేసా? గ్రీష్మ ఋతువు. లాస్ట్ ఏంటి? శిశిర ఋతువు. సరి ఋతువు కాదమ్మా, సరిదంటే ఎవరో అమ్మాయి పేరు అయిపోద్ది. శిశిర ఋతువు. ఎన్ని ఋతువులు అని మనకు తెలిసిన 3. మొదటిదేంటి? వసంత ఋతువు, చలికాలం. రెండవది గ్రీష్మ ఋతువు, ఎండాకాలం. మూడోది ఋతువు వర్షాకాలం. 3 ఋతువులే తెలిసి, ఈ 3 మనకు అవసరం కూడా. ఇక్కడ మనం చూస్తే వర్షాకాలం 3 నెలలే, కానీ అది ఇచ్చే పంట ఎంతకాలం? సంవత్సర పంట. 3 నెలలు కురిసిన వర్షము ఏ రీతిగా అయితే సంవత్సరం అంతా మనకు సమృద్ధినిస్తుందో, దేవుని వాక్యం అనే ధార కూడా ఒక దినము తన సన్నిధిలో గడుపుట ద్వారా 1000 దినముల శ్రేష్టత్వాన్ని దేవుడు నీకు ఇస్తున్నారు. దేవుని యందు ప్రియబిడ్డలారా, ధార అనగా వాక్యం. రెండవది ఏంటండి? ధార అనగా ఆయన వాక్యము వెండి బంగారముల కన్నా కోరదగినది. ఆయన వాక్యము జుంటె తేనె ధారల కన్నా ఏమైనది? మధురమై ఉన్నది. అట్టి మధురమై ఉన్న వాక్య ధారను ప్రభువు నీకు అనుగ్రహిస్తున్నారు. రెండవది ఏమిటనగా ధార. మొదటిగా లోకపు శబ్దమును గ్రహించిన దైవజనుని ఆపి తన శబ్దముతో ఆకట్టుకున్నాడు ప్రభు. రెండవది, వాక్య ధారను విడిచి వెళుతున్న దైవజనుని ఆపి నువ్వు మహిమను కోల్పోవాలను చూసుకో అని చెప్పి మరలా వాక్య ధారతో నింపాడు ప్రభు. ఇది రెండవది. ఇక మూడవది ఏమిటనగా తార. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములు నీతి మార్గములను అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో నక్షత్రముల వలె నిరంతరము. అమ్మారా, ఎస్తేరు అంటే ఏంటి? నక్షత్రం. ఆమె పేరు వల్ల ఆమె నక్షత్రమా? పని వల్ల ఆమె నక్షత్రమా? పని వల్ల. దేవుని ప్రియమైన గత నిమిషాలు చెప్పా, ఎస్తేరు రాజును చూడటానికి రాలేదు, వరుణ్ణి చూడటానికి వచ్చింది. కానీ కింద ఉన్న వాళ్ళందరూ, మిగిలిన వాళ్ళందరూ అమ్మో ఆయన రాజు తలదించుకునే ఉండాలి. రాజు ఎదుట తలదించుకునేవారు జనులు. వరుని ఎదుట తలదించుకున్నది ఎవరి ఉన్నారు చెప్పండి? తలెత్తున్నది వధువే ఉన్నది. అందువలన ఎస్తేరుకు దేవుడు అంత సామర్థ్యాన్ని ఇవ్వటానికి గల కారణం ఏమిటంటే ఆయనలో ఉన్న రాజరికాన్ని కాదు, ఆయనలో ఆ సమయానికి ఉన్న అంతస్తులు గమనించడాన్ని బట్టి ఎస్తేరు గొప్ప నక్షత్రం. తమ స్వంత జనులను కాపాడుకున్నటకు యుద్ధము చేయలేదు ఆమె. ఏం చేసింది? పరిచర్య చేసింది దేవునితో. అర్థమవుతుందండి? ఆమె యుద్ధాలు చేయలేదు రాజుతో. నా జనాలను చంపుతారా మీరు? నా బాబాయిని, నా కుటుంబాన్ని, నా వంశీకులు మీరు ఆత్మహత్య చేస్తారా? నేను ఓడుకోను, ఒప్పుకున్నాను. నిరాహార చేసిందా? లేకపోతే అన్నం పెట్టడం మానేసిందా? ఏం చేసిందంట? రాజును కలగకుండగానే రాజు హృదయాన్ని గెలిచిన మహాగణురాలు ఎస్తేరు. అందువలన ఆమె ఎవరంట? నక్షత్రం. ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే మూడవది తార.
ఆయన మహిమను, దైవజనుల మహిమను కోల్పోతారేమో అని చెప్పినప్పుడు దేవుని మాట విని ముందడుగు వేయకుండా, వెనకడుగు వేయకుండా దేవుని వెనుక మళ్ళా వచ్చి కూర్చున్నప్పుడు దైవజనుని ఎలా మార్చారు ప్రభు? తారలా మార్చేశారు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈయన వాక్యము మన పాదములకు దీపము, త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని ప్రియమైన అట్టి వెలుగైన వాక్యము దైవజనుని మహిమలోనికి తీసుకొని వచ్చింది. అలాగే యేసేరు జనులను రక్షించుకుంది. ఆ రీతిగానే మనము చూసినప్పుడు దానియేలు కూడా రేయింబవలు ప్రభువును స్తుతించడాన్ని బట్టి ఏమయ్యాడట? రక్షింపబడ్డాడు. ఇక్కడ మనం చూస్తే బుద్ధిమంతులు ఎవరున్నారు? జ్యోతులను పోలినవారు. ఇప్పుడు ఎస్తేరు బుద్ధిమంతురాలా కాదా? తన బుద్ధి పరలోకపు తెలివితేటలు ఉపయోగించింది ఈ లోకం మీద. దైవజనుడు కూడా ప్రార్థన అనే తెలివితేటను ఉపయోగించి మహిమలోనికి వచ్చారు. జగనాలు చూసినప్పుడు ఈ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. థ్యాంక్స్ అమ్మా, దేవుని దీవించుగాక. నా సేవట్లు అర్థం చేసుకున్నాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట చాలండి. ఇక 4వది బారా అంటే ఏంటండి? విశ్వాసం. దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే అబ్రహాం అంట విశ్వాసం గలవారంట. ఇక 2వదిగా నోవహేమో నీతిమంతుడంట. ఇక మోషే గారు వచ్చేసరికి ఇల్లంతట్లోనూ నమ్మకమైన వాళ్ళంట. ఎవరి గొప్ప వాళ్ళదే. దైవజనులైన అవదాసరి గారు ఆశగా ఒక రోజు ప్రభువులకు మాట్లాడిగారంట. ఆయన అబ్రహామునకు బాప్తిస్మం అయిందా అని అడిగారంట. ఏమంటే అబ్రహాముకు బాప్తిస్మం అయిందా? అప్పుడు యోహాను లేరుగా, మరి అబ్రహాముకు బాప్తిస్మం ఎలా అయింది? పరిశుద్ధాత్మ దేవుడే ఆత్మ స్వరూపిగా అబ్రహామునకు బాప్తిస్మం ఇచ్చి అబ్రామును ఎలా మార్చారు చెప్పండి? అబ్రహాముగా మార్చారు. కారణం ఏంటో చెప్తాను వినండి. సున్నతి అంటే ఏమిటి? శారీరకమా ఆత్మీయానుసారమా? శారీరకమా ఆత్మానుసారమా? అంటే సున్నతి చేయించుకున్న తర్వాత శుద్ధులైపోతాం అంతేగా. బాప్తిస్మం వద్దా? అశుద్ధి వద్దా? సంస్కారం వద్దా? ఈరోజు చెప్పనమ్మా. ఏమిటట? దైవజనులు ఏమన్నా చెప్పండి. ఆయన మహిమ ద్వారా అబ్రహాముగా మార్చబడడానికి గల భాగ్యం ఏంటి? దాని వెనకాల ఆంతర్యం ఏమిటి అంటే పరిశుద్ధ లేఖన భాగంలో మీరు చూసారి కాండము 15వ అధ్యాయము 6వ వచనం. అతడు ఈ మాట, అతడు యెహోవాను నమ్మెను, అది అతనికి. దేవుడు అబ్రహామును అబ్రాము స్థితి నుండి ఎందుకు మార్చారు అంటే అబ్రహాం ఏం చేశాడంట? ఆయన నమ్మాడు కాబట్టి. అవునా కదా? నమ్మకంటే నమ్మవానికి ఎవరైతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములను నమ్ముదురో వారికి మీరు బాప్తిస్మం ఇచ్చి ప్రతి ఒక్కరిని మీరు ఎలా తయారు చేయాలి? దేవుని సంఘముగా మీరు తయారు చేయమని. నమ్మి బాప్తిస్మము పొందుకున్న వాళ్ళకు ఏముంటదంట? ఏముంటదో? రెండవ మరణం ఉండదు. అబ్రహాము నీళ్లతో పొందుకోవాల, నమ్మకాన్ని బట్టి పొందుకున్నాడు. అబ్రహాము దేవుని నమ్మిన కనుక అది అతనికి ఏమాయను? నీతిగా ఎంచబడిండు. నీతి గలవానికి ప్రభు అంటున్నాడు, మొదట ఆయన రాజ్యములు ఎవరిని వెతకాలి? నీతిని వెతకాలి. అబ్రహాం దాన్ని వెతుక్కున్నాడు. అబ్రహాముడు అబ్రహాముగా మారిపోయాడు. ఇది ఏమిటి అనగా బాల అనగా విశ్వాసం. విశ్వాసము ద్వారా మనం ఏమవుతాం? ఎదుగుదలలోకి వస్తున్నాం. పరిశుద్ధ లేఖన భాగంలో మనం గమనించినప్పుడు మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని. చాలండి. ఇక్కడ ఏమని రాస్తుంది? వాడబారని అంటే ఏంటి? ఎప్పటికీ ఎన్నటికి ఏమవుతుంది? మాసిపోదు, విడిచిపోదు, నాశనము కానిది. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు అంట. దేవుని ప్రియమిట్లారా, అబ్రహాము కూడా గొర్రెల కాపరే, యజమానుడే, కానీ అతని దగ్గర ఎన్నో వేల గొర్రెలు ఉన్నాయి. అటువంటి అబ్రహాము గారు ఒక కాపరిగా ఉండి తన గొర్రెలైనటువంటి వాణిని బలి ఇవ్వవలసిన సమయంలో తన కుమారుని బలి ఇచ్చినప్పుడు భక్తుడైన అబ్రహాము చేసిన గొప్ప త్యాగాన్ని దేవుడు గుర్తించి చాలా సంతోషం అన్నమాట.
ఇక్కడ దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరేం పొందుకుంటారు? వాడబారని. అదే ప్రధాన కాపరి అబ్రహామునకు కనబడి నీ కుమారుని నాకు ఇవ్వు అని అడిగినప్పుడు ఆనందంగా ఇచ్చాడు కాబట్టే కదా అబ్రహాముకు వాడబారని కిరీటం వచ్చింది. ఏమ్మా అవునా కదా? ప్రధాన కాపురైన దేవుడే అబ్రహాం దగ్గరికి వచ్చి అబ్రహాము కుమారుడు ఇస్సాకు నాకు బలియాగంగా అర్పించని అడిగినప్పుడు అబ్రహాం అదే లేదు ప్రభు అని నువ్వు ఇదే మాట నోవాహుని అడిగితే ఇవ్వనని చెప్తాడు ఖచ్చితంగా. ఇదే మాట మోషేని అడిగినా ఇవ్వనని చెప్తాడు. ఎందుకో చెప్పనా? మోషేకు ఏమైపోద్దా అని మోషే భార్య కుమారులకు ఆయనకి కలిపి సున్నతి చేసిందా లేదా? అంటే వాళ్ళ కుటుంబాల వాళ్ళకి ఏముంది? అమితమైన ప్రేమ ఉంది. మోషే తీసేద్దాం, ఇల్లంతట్లో నమ్మకమైనోడు. ఇక రెండవది నీతిమంతుడు నోవాహు. ఏమన్నాడు? ప్రభువా నేను ఒక్కడైతే వాళ్ళకి వెళ్ళి ఏం చేయాలా? ఆటాడుకోవాలనా? ఈ జంతువులతో మాట్లాడుకోవాలనా? లేకపోతే 40 నాళ్ళు నాకు బోరు కొట్టేద్దామట్లు ఏమన్నాడు? నా కుటుంబాన్ని కూడా నన్ను నాతో పాటు ఓడలోనికి రానివని అడిగారు లేదా? అంటే నోవాహు కూడా తన కుటుంబం మీద ఏం పెంచుకున్నాడు? ఆశ పెంచుకున్నాడు. మరి అబ్రహాం పెంచుకున్నాడా? వృద్ధాప్యమైనప్పుడు కుమారుని గురించి బాధపడలా. భార్య వృద్ధురాలుగాను అలాగే ఆమె గొడ్రాలుగాను ఉన్నప్పుడు లోకవాణ మాటలకి నొచ్చుకోవాలా. కుమారుని ఏమని అడిగినప్పుడు కూడా నొచ్చుకోలేదు. అంత గొప్ప విశ్వాసము. ఎందుకంటే మహాభక్తుడైనటువంటి మోషే గారు ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, కానీ అబ్రహాము గారు దేవుని నమ్మినవాడు. దేవుని వాక్యాన్ని బట్టి మనము చూస్తే అబ్రహాం అట దేవుని విశ్వాసము నిమిత్తం తన కుమారుని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి దేవుడు తన కుమారుని మన కోసం పంపించాడు. అర్థమైందా అండి? ఈ లోకంలో అబ్రహాము తత్వము విశ్వాసంలో ఉన్నందువలనే దేవుని కుమారుని తన తత్వమును బట్టి ఈ లోకానికి పంపించారు. అందుకే మనము దేవునికి ఏది ఇస్తామో అది తిరిగి వస్తుంది. విశ్వాసం ఇస్తే ఏమొస్తుంది? వాడబారుడి మహిమ కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. బారా అనగా వాడబారనిది, ఎదుగుదలనిచ్చేది. ఇక 5వది చూసినప్పుడు చీర. మా జెంట్స్కి సంబంధం లేదులేండి, కానీ అందరికి కావాలి చీర. ఏమిటండి? చీర. 5వ వస్తువు ఏంటంట? చీర. దేవుని వాక్యాన్ని బట్టి మనము చూసినట్లయితే చీర అనగా వస్త్రము. చీర అనగా ఏంటమ్మా? వస్త్రము. దేవుని వాక్యములు మనము చూసినప్పుడు పరిశుద్ధ లేఖన భాగం యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనము చదువుకున్నప్పుడు సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింప చేయుటకు, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నారు. యెహోవా తనను మహిమ పరచుకున్నట్లు చెట్లని. చాలండి. దేవుని ప్రియమిత్రులారా, చీర అనగా ఏంటంట? సియోనులోనికి ఏమొస్తుంది? ఉల్లాస వస్త్రమును ధరింపజేస్తారు. ఈ రోజు ఇజ్రాయేల్ గారు తెలుసు, ఆలయంలో మనం ఒక చీర ఇచ్చాం చూసారుగా. వాళ్ళ కుమారుడు చనిపోయాడంట, తల్లి వాళ్ళ కుమారుడు చనిపోయారంట. అందువల్ల సంఘ కాపరి గారు తల్లి గారు ఏం చేశారు? ఒక చీర తెప్పించి సంఘపక్షంగాను ఆపక్షంగా చీర తెప్పించి తల్లి గారు పెట్టారు. ఇప్పుడు మగవాళ్లకు టవలేస్తారు కదండి. ఇంట్లో ఏదైనా ఎవరైనా చనిపోతే మొగుళ్ళకి ఏమేస్తారు? టవలేస్తారు. ఆడవాళ్ళకి అయితే ఏం పెడతారు? చీర పెడతారు. అలాగని దుఃఖించుచున్న వానికి దేవుడు ఏం ఇస్తున్నారు? ఉల్లాస వస్త్రాన్ని. దేవుడు నేను ప్రియపెట్టులాగా ఒక మాట చెప్తా. ఆదాము అవలైనటువంటి వారికి వారు సొంత వస్త్రమైన కచ్చడములను వారు వేసుకున్నప్పుడు దేవుడు వాటిని తీసి ఏమిచ్చారు? ప్రభు చర్మపు వస్త్రాలు ఇచ్చారు. మొదటిది అర్థమవుతుందా? ఆదాము అవలకు దేవుడు కచ్చడములను తీసివేసి మొదట ఇచ్చిన వస్త్రముల పేరేంటి? ఏమో చర్మపు వస్త్రాలు. ఆ తర్వాత చూస్తే నోవాహు మత్తుడై పడిపోయినప్పుడు తన కుమారుడు తనకు ఏ వస్త్రం ఇచ్చారు? ఏ వస్త్రం ఇచ్చారు? అంగవస్త్రం ఇచ్చారు. ఏమిచ్చారండి? అంగవస్త్రం ఇచ్చారు. యేసు క్రీస్తు ప్రభు వారు అభిషేకము పొందుకున్నప్పుడు తండ్రి ఆయనకి ఏ వస్త్రాన్ని ఇచ్చారు? అభిషేక వస్త్రాన్ని ఇచ్చారు.
అందుకే కదా ఆ అంగీ ముట్టుకుంటేనే అందరికి స్వస్థత రావటం. ప్రభు వారి నుండి ఆ అంగీ తీసేసి ఎర్రటి అంగీని తొడిగారు లేదా? అక్కడ మూడవది. ఇక నాలుగవది చూస్తే ఆ ముగ్గురు వస్త్రాలలో ఒకటి చర్మపు వస్త్రం, రెండోది అంగ వస్త్రం, మూడోది అభిషేక వస్త్రం, నాలుగవది ఉల్లాస వస్త్రం. ఎవరికి? సంఘానికి. మహిమ తోడా కప్పివేయు, మహిమ కొరకు సిద్ధపరచు, మహిమ జీవులనుగా మార్చి మహిమలోనికి చేర్చుకును అన్నారు. ఈ చీర లేకపోతే పరలోకంలోనికి వెళ్ళమా అంటే వెళ్ళము. ఈరోజు తెల్లని దుస్తులు ధరించుకుని దేవుని సన్నిధికి రండి, తెల్లని దుస్తులు ధరించుకుని వచ్చిన వారు సంస్కార రైతులు అవుతారని ఎందుకు చెప్తూ ఉన్నామంటే అది మనకు సంకేతం. ఇప్పుడు మీ పిల్లలు ఉంటారు, కొన్నిసార్లు మీకే తెలుసు, యూనిఫామ్ వేసి కాకపోతే డ్రిల్ మాస్టర్ ఏమంటారు? గెటౌట్ అంటాడు. అంటారా? స్కూల్లో ఒక యూనిఫైడ్ థింగ్ కింద యూనిఫామ్. అలాగే ఉద్యోగ పారిశ్రామిక రంగంలోనూ గవర్నమెంట్ ఉద్యోగాలను చూసుకునే వాళ్ళకి టై కట్టుకోవాలి మగవాళ్ళు, లేడీస్ అయితే శారీస్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎందుకు షాపింగ్ మాల్కి వెళ్తాం, అక్కడ కూడా సేల్స్ మెన్ కు ఒక డ్రెస్, సేల్స్ గర్ల్స్ కి లేకపోతే సేల్స్ మేడమ్స్ కూడా ఏమంటారు చెప్పండి, ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుని చీర కట్టుకుని దాని దగ్గర. ఎందుకంటే ఇది మా యొక్క షాపింగ్ మాల్ యొక్క డ్రెస్ కోడ్ అని చెప్పడానికి. అవునా? పరలోకానికి కూడా ఒక డ్రెస్ కోడ్ ఉందంట. ఏంటది? ఉల్లాస వస్త్రము అనగా నీ శ్రమ యావత్తును తొలగింపజేసినది, నీ దుఃఖము యావత్తును పరిమార్చి వేసినది, నిన్ను ఆనంద తైలముతో అభిషేకింపజేసిన వస్త్రమే ఉల్లాస వస్త్రము గనుక ప్రభు నీకేమిస్తారట? ఈ వస్త్రాన్ని ఇస్తారట. ఇక ఆరవది ఏమిటి అనగా నారా. నారా అంటే ఏంటండి చెప్పండి? నార అంటే ఏంటి తెలీదా? నారీ అంటే సంతోషం, నీకు బాగా తెలివి వచ్చి అనుకోండి. నార అంటే తెలీదా? నార బట్ట అంటాం. అంటే ఏంటి? తాడమ్మా చెప్తారండి. నార బట్ట అంటే తాడుతో వేసిందనేగా. దేవుని ప్రియబిడ్డలారా, నార అనే దాని వల్ల వాక్యములు ఏమన్నా గొప్పతనం ఉందా అంటే చింత వినండి. ఆనాటి సొలొమోను మహారాజుక షాబా దేశపు రాణి ఎంత ఒక గొప్ప వస్తువు తీసుకొచ్చిందంట. దాని చుట్టూ కన్నాలు ఉన్నాయి, చిన్న చిన్న కన్నాలు ఉన్నాయి అన్నమాట. ఉంటే ఆ కన్నాలను ఆమె చెప్పింది, సొలొమోను నువ్వు సామర్థ్యము గల రాజు అయితే, జ్ఞానవంతుడైన రాజు అయితే, నేను ఇచ్చిన ఈ వస్తువులో ఆరంభం ఏదో అంతం ఏదో చెప్పు, మొదటిదేదో తొలిదేదో చెప్పు అన్నంట. అనగానే ఇప్పుడు మీరున్నారండి, ఆ వాటర్ బాటిల్ ఉంది, ఈ వాటర్ బాటిల్ ఇచ్చి దీన్ని మొత్తం కన్నాలు పెట్టేసా, చిన్న చిన్న కన్నాలు పెట్టేసా. ఇది ఇలా పెట్టి ఫస్ట్ కన్నం ఎక్కడ పెట్టాను, లాస్ట్ కన్నం ఎక్కడ పెట్టాను చెప్పమని చెప్తారా? ఇది కూడా తీసుకొని చెప్పండి. అలాగే ఏం చేసిందంట, మొదటిది ఏంటి ఆఖరిది ఏంటి చెప్పు అన్నంట. చాలా కష్టమైన ప్రశ్న ఇచ్చింది అని షాబా దేశపురాలు అనుకుంటే అప్పుడు సొలొమోను అన్నాడంట, సరే 2 నిమిషాల్లో సాల్వ్ చేస్తానని చెప్పగానే ఆశ్చర్యపోయి ఏం చేస్తాడా అని చూడగానే అప్పుడు సొలొమోను రాజు ఎవరక్కడా అని చప్పట్లు కొట్టాడంట. కొట్టగానే ఎవరక్కడా అంటే రాజులు పిలవగానే ఎవరు వస్తారు? బట్టలు వస్తారు. కానీ ఇక్కడ సాలిపురుగు వచ్చిందంట. ఎవరు వచ్చారండి? సాలిపురుగు వచ్చిందంట. రాగానే అన్నాడంట సొలొమోను రాజు, ఓ సాలిపురుగా, దీని మొదలేదో చెప్పు, దీని తొగలేదో చెప్పు అని అన్నాడంట. అర్థమైందని నేను చెప్పింది? అలా చెప్పగానే సాలిడికున్న ప్రత్యేకత ఏంటంటే ఒక దారాన్ని పెట్టుకుని దాని గూడును కట్టుకుంటది. ఈ సాలిపురుగు కూడా ఒక దారము నేల మీద పెట్టి ఒక కన్నము గుండ లోపలికి వెళ్ళిందంట. మొత్తం అంతా తిరిగేసేసి ఆఖరి కన్నము గుండగా బయటకు వచ్చినప్పుడు సొలొమోను అని చెప్పారంట, ఇదిగో దీని మొదలెక్కడ తొదలెక్కడ. సొలొమోనుకి ఎంత జ్ఞానం ఎక్కడిది అంటే, నీ ప్రజలను పాలించుటకు గల జ్ఞానం దయచేయన్నారు. అవునా కదా? అంటే తన ప్రజలను పాలించడానికి ఒక సింహం వచ్చినా అతను మాట్లాడగలడు, పురుగు వచ్చినా మాట్లాడగలడు, కీటకాలు వచ్చినా మాట్లాడగలడు. సొలొమోను సంధి చేసే రాజని భక్తులైన వారు తెలియజేశారు. అందుకే మాటల్లోని పురుగులతోనైనా పక్షులతోనైనా, అంతెందుకు షాబా దేశపు రాణి అనే గొప్ప రాణి ఉందని చెప్పింది కూడా హుద్హుద్ పక్షి. ఇజ్రాయేల్ దేశంలో నేషనల్ బర్డ్ ఆఫ్ యెరూషలేం అన్నమాట హుద్హుద్ పక్షి. మనకు తుఫాన్ కూడా వచ్చిందిగా, వాయు వేగంతో వచ్చింది. అంటే ఈ పక్షి దేశాలను వేగంగా దాటి వెళ్ళిపోగలదు.
ఆ పక్షి సంకేతం, ఆ పక్షి వచ్చి వర్తమానం చెప్పగానే శాబాదేశపురాన్ని పిలిచారు. దేవుని ప్రియబిడ్డల సంఘమైన వాళ్ళ ఈ సాలెడు యొక్క తాడు సొలొమోనుకు విజయాన్ని ఇచ్చింది. ఇక రెండవదిగా రహాబు అను వేశ్య తన కిటికీకి కట్టిన తాడు ఆమె ఆ గృహములో ఉన్నదని ఇశ్రాయేలు జనమునకు తెలియగాని ఆమెను ఆ గృహంలో తీసుకొచ్చాక ఎరికో పట్టణం అంతా ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఒక తాడు జయాన్నిచ్చింది, ఒక తాడు రక్షణనిచ్చింది. అలాగే ఈ నార అనగా దేవునితో మనం ఏం కల్పించుకుంటున్నాం? వధువు సంఘం అని మెడతాడు కట్టించుకుంటున్నాం లేదా? పెళ్లిలో ఎన్ని అలంకరణలు చేసినా పెళ్లి పూర్తయిందని చెప్పడానికి ఏం కావాలి? తాడు కావాలా? అందరూ పెళ్ళి నిజమే కదమ్మా. ఈ తాడు లేకపోతే అది పెళ్లి కాదు, అది ముగింపు కాదు. అలాగే నారా అనగా వధువు ఏర్పాటు నిమిత్తము దేవదేవుడు ఆయనతో ఆత్మీయ సంబంధమును స్థిరపరచు నిమిత్తం మనకి ఏమి ఇచ్చారంట? ఈ నారా అనే తాడుతో అనుబంధాన్ని ఏర్పరుచుకున్నారంట ప్రభు. ఇక ఆఖరిది చూసినట్లయితే వారా వారా వార అనగా రోగము. ఏంటండి? ఏడవది ఏంటి? వారా అనగా రోగం, ఇల్నెస్. అర్థమవుతుందండి? ఇల్నెస్. ఈరోజు సృష్టిలో మొట్టమొదటి రోగం ఎవరికి వచ్చింది? మొదట్లో సృష్టి ప్రారంభించినప్పుడు మొదటి రోగం వచ్చిన వాళ్ళు ఎవరు? ఆదాము హవ్వలు. వాళ్ళకి ఆ రోగం ఎందుకు వచ్చిందంట? సర్పం చెప్పడం వల్ల వచ్చిందా, లేకపోతే పండు తినటం వల్ల వచ్చిందా? ఇప్పుడు ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు, మా అమ్మగారే ఉంటారు. డాక్టర్ గారు ఏమని చెప్తారు? ఒక రోజు యాపిల్ తినండి, మీకు ఏమవుద్ది? ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని చెప్తారు, అంతే కదా? దేవుడు తినమని చెప్పిన యాపిల్స్ అన్ని వదిలిపెట్టి పుచ్చుపడిన యాపిల్ తింటే ఎట్లా ఉంటది? అనారోగ్యం వస్తుందా? జీవ ఫలములుగా చెప్పబడిన జీవ వృక్ష ఫలములను తినమని ప్రభువు చెప్పినప్పుడు మంచి చెడ్డలు, చెడు అందులోనే ఉంది, చెట్టులోనే మంచి అని ఉంది, చెడు అని ఉంది. ఆ చెడు తలంపులతో నిండి ఉన్న వీరు ఆ ఫలము తినటం వల్ల వారికి ఏం కలిగింది? పాపము అనే రోగం కలిగింది. పాపం ఏం తప్పు చేయలేదండి, అదేమన్నా దగ్గర కోసి తీసుకొచ్చి ఇచ్చిందా? ఇలా పాపం తప్పేం లేదు. అందుకే దేవుడు దాన్ని శపించారు కానీ నాశనం చేయలేదు. తిన్నది ఎవరనగా ఆదాములైన వారే. ఈ పండు తినటం ద్వారా దేవుడు, ఇప్పుడు డాక్టర్ హెల్దీ యాపిల్స్ తినమంటారు కానీ కుళ్ళిపోయిన యాపిల్స్ తినమంటారుగా, అలాగే దేవుడు కూడా హెల్దీ ఫ్రూట్స్ తినండి అని చెప్పేసి ఇస్తే వీరు అన్హెల్దీ ఫ్రూట్స్ తిన్నారు, వారికి ఏమొచ్చేసింది? పాపపు రోగం వచ్చేసింది. ఆ రోగములో యేసు క్రీస్తు ప్రభు తానే ఆహారముగా వచ్చి మనల్ని ఏం చేశారు? పాప రోగము నుండి స్వస్థపరిచారు. మరలా ఈ రోగాలు మన మీదకు రాకూడదంటే మనం ఏం చేయాలి చెప్పండి? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం. పరలోకము నందున్న సేనలు శుభ్రమైన తెల్లని నార బట్టలను ధరించుకుని తెల్లని గుర్రము. చాలండి, ప్రభువునందు దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ ఉన్నవారు ఏ బట్టలు ధరించుకున్నారు? తెల్లని నార బట్టలు. ఇక బాగా చెప్తున్నారు వినండి. ఆనాడు నారి చేసిన తప్పు వల్ల వాళ్ళకి ఏం కోల్పోయారు? వస్త్రహీనులు అయిపోయారు. మరలా ఆ నారి అను వధువు సంఘమునకు దేవుడు ఏ భాగ్యం ఇవ్వబోతున్నారు? నార బట్టల ద్వారా జయించే భాగ్యాన్ని ఇవ్వబోతున్నారు. అలాగుననే మలాకీ గ్రంథములో మనము చూసినప్పుడు 1వ అధ్యాయం 8వ వచనములో అది దోషం కాదా? పుట్టుదాన్నైనను అర్పించిన కదా అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నిన్ను అంగీకరించు. ప్రభువునందు ప్రియులారా, చెడు రోగములు పుట్టించు ఫలములు గాని, అర్పణలు గాని, క్రియలు గాని, కార్యములు గాని చేసినట్లయితే ప్రభువు నిన్ను అంగీకరించునా? అంగీకరించరా? అంగీకరించరు. ఎవరిని అంగీకరించరు. కారణం ఏంటి అంటే అది చెడు కాబట్టి.
యేసుక్రీస్తు ప్రభు వారంట తనదైన ఆహారమును మరలా రెండవ రాకడలో మిమ్ములను సంఘముగా మార్చువారని ఆహారాన్ని తిన్నారు. కారణం ఏంటంటే ఆయన జీవ ఫలాధిపతి. ఆదాము అవ్వలు మంచి చెడుల ఫలమును తినుట ద్వారా రోగములో పడ్డారు. ఆయనను తనను తానే ఆహారముగా మార్చి నిన్ను శుద్ధి చేసి నీకేమిస్తున్నారు? రానయ్యన్న రెండవ రాకడలో మరుగయ్యున్న మన్నాను జీవవృక్ష ఫలములను మరలా తిననిస్తానని భుజింపనిస్తానని ప్రభువు సెలవిస్తున్నారు. ప్రభువులకు ప్రియులారా, అదే వారా అంటే రోగములను తొలగించున్నది. ఈ రోజు విశ్వాసి కొన్న ఒకే ఒక రోగం పాపమే. ఆ ఒక్క రోగం చాలు మిగిలిన రోగాన్ని తీసుకోవడానికి. మనకి డెంగ్యూ జ్వరం వచ్చింది అనుకోండి, సిమ్టమ్స్ ఏంటంటారు? సిమ్టమ్స్ ఏముంటాయి? చలి, జ్వరం, రొంప, దగ్గు, ఇంకేంటి నరాల బలహీనత, కళ్ళు మంటలో, ఊపిరి సరిగా తీసుకోలేకపోవటం, మోషన్స్. ఒక మనిషి తేగ ముక్కలాగా తయారైపోతాడు. కారణం ఏంటంట? జబ్బు పేరు ఒకటే, కానీ అది కలిగించే రొస్టులు ఎన్నో చూసారా? అలాగే ఫలము ఒకటే, కానీ అది కలిగించిన దోషాలు ఎన్నో ఎన్నో దోషములు కలిగింది. ప్రభు తెలియజేస్తూ ఉన్నారు, ఆ ఒక్కటి తినడం ద్వారా నీలో ఎన్ని రోగాలు పుట్టాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు ఆహారం తిను, అన్ని రోగాలు ఒక్కసారిగానే తగ్గిపోతాయి. డోలో అనే టాబ్లెట్ ఉంటది, అది వేసుకుంటే నీరసం తగ్గిపోద్ది, జ్వరం తగ్గిపోద్ది, రొంప తగ్గిపోద్ది కదా. వీటన్నిటికీ ఒకటే మందు. ఒక టాబ్లెట్ తో 3 రోగాలు తగ్గినట్టు దేవుని ఆహారం అని తింటే పాప సంబంధమైన ఏ స్థితి అయినా నీలో నుండి ఏమైపోదట? తొలగించి వేస్తారు. అందుకే ఇప్పుడు మొదటిది చూస్తే, మొదటిది బోర, రెండవది దార, మూడవది దార, నాలుగవది బార, ఐదవది చీర, ఆరవది నార, ఏడవది వార. ఇప్పుడు మనం చూస్తే బోర అయి ఉన్న దేవుని స్వరమును వింటే, ఆ స్వరము ద్వారా దేవుని వాక్యాన్ని మనం ఏం చేయగలం? సంపాదించుకుంటాం. అర్థమవుతుందా అండి? దేవుని స్వరము విన్నారు కనుక దైవజనులు వాక్యమును విడిచిపెట్టి వెళ్ళలేదు, మళ్ళా వాక్యంలోకి వచ్చి కూర్చున్నారు. మనము కూడా దేవుని స్వరం విని ఏం చేయాలి? దేవుని తట్టు తిరగాలి, దేవుని వాక్యం తట్టు తిరగాలి. అనగా బోర నుండి దారి అయి ఉన్న వాక్యములోనికి వచ్చి, ఆ తర్వాత తారల వలె మార్చబడి, ఆ తర్వాత బాల అనగా విశ్వాసమును సంపాదించుకుని, దేవుడిచ్చి ఉల్లాస వస్త్రమును చీరను సంపాదించి, ఆ తర్వాత దేవుడును ఇచ్చు ఉల్లాస వస్త్రమును నార బట్టలను ధరించుకుని, ఆఖరిగా పాపపు రోగములను జయించాలి. తెల్ల బట్టలు ఎందుకు వేసుకుంటామంటే మలినం కనబడితే తీసేస్తాం కాబట్టి. ఆడవాళ్ళకు తెల్ల బట్టలు దొరకటమే పెద్ద పని. మిగిలిన ఏ బట్టలైనా సరే సింపుల్ గా 2 దెబ్బలు వేస్తాం, 4 మరకలు ఎవరు పట్టించుకోరు. కానీ తెల్ల బట్టల మీద మరకుంటే మాత్రం ఏం చేస్తాం? ఏంటి సరి ఉతకలేదా అని అడుగుతారు భర్త గారి, పిల్లలు గారి. దేవుని ప్రియబిడ్డలారా, ఈ ఉల్లాస వస్త్రము, తెల్లని దుస్తులు జయించిన వానికి సంకేతాలు కనుక ఈ 7 ఆశీర్వాదాలతో దైవజనుని యొక్క స్థితి దేవుని మాట దాసు నోటకు వచ్చినట్లు 7 ఆశీర్వాదములు తండ్రి మీ అందరికీ దయచేసి దీవించును గాక. పరిశుద్ధానికి స్తోత్రములు. ఈ క్రొద్ది మాటలు మీరే మాలో ఫలింప చేయండి. నీ ఆశీర్వాదము యావత్తును సంస్థుతిగా మహిమకరముగా అందింపజేసి ఆత్మలో ఫలింప చేయమని 7 అంశములతో కొన్ని వర్తమానం నీ బిడ్డల హృదయంలో ఫలింప చేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు దీవించి ఆశీర్వదించి ఆయన మహిమ పొందును గాక.